ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాము, ధర్నా చేస్తాము. ముఖ్యంగా ఈ స్మార్ట్ మీటర్లు అనేవి అదానికి లాభం చేకూర్చడానికి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. అదేవిధంగా విద్యుత్ సంస్కరణల పేరుతో మోడీ ఏదైతే తీసుకొచ్చి ప్రజల మీద భారాలు వేయదలుచుకున్నాడో దానికి అనుగుణంగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా మోడీ విధానాలకి డూడు బసవన్లా తల ఊపుతా ఉన్నాడు. ఈ విధానాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. 2000 సంవత్సరంలో ఏదైతే విద్యుత్ ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమం ఫలితంగా చాలా కాలం ఈ భారాలు అనేవి ఆగాయి. కానీ అదే విధానాన్ని ఈరోజు రెట్టింపు వేగంతో పనిచేయడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో రకరకాల పేరుతోటి ప్రజల మీద ఈ విద్యుత్ భారాలు పెరుగుతూ ఉన్నాయి. 500 వచ్చే వాళ్ళకి 5,000 రూపాయలు కరెంట్ ఛార్జీల బిల్లు వస్తుందని అంటే ఎంత లూటీ చేస్తున్నారో, ఎంత దోపిడీ చేస్తున్నారో అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ విద్యుత్ భారాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే దగాకోరుగా సూపర్ 6 హామీలు ఇచ్చాడో సూపర్ 6 హామీలు అమలు చేయకపోగా దొడ్డిదారిన ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలను లూటీ చేస్తూ ఇప్పుడు విద్యుత్ భారాలు కూడా మోపుతూ ఉన్నారు. ఏదో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఈరోజు ప్రజల మీద ఈ భారాలు వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ విధానాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాల నుంచి పుట్టక తొలగకపోతే, ఉపసంహరించకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి కూడా పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తా ఉన్నారు. జె వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి.